నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల భక్తజన సంద్రంగా మారింది. సంవత్సరాంతం కావడంతో స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా రద్దీ విపరీతంగా ఉంది. అక్కడ కూడా దాదాపు గంటపాటు భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానిక భక్తుల పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి మండలాలకు చెందిన వారు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈడిప్ విధానంలో దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. స్థానికులకు 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 చొప్పున కేటాయిస్తారు. దీనితో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తు జారీ ప్రక్రియ పూర్తవుతుంది. తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీ చేశారు. లడ్డూ నాణ్యత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుంచి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8,000 కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోటుని, ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారు పరశురాముని అవతారంలో భక్తులను స్వామివారు అనుగ్రహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్టలో గోదాదేవి చేపట్టిన వ్రత పర్వాన్ని పూజారులు ఘనంగా నిర్వహించారు. 10వ పాశుర పఠనంతో కొనసాగిన ధనుర్మాస వేడుకల్లో ప్రధాన పూజారి పాశుర విశిష్టతను వివరించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్ది పూజించారు. వేకువజామున కొనసాగిన ఈ వేడుకల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హారతి నివేదన జరిపారు. మరోవైపు గురువారం సెలవు రోజు కావడంతో స్వామివార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధన పర్వాలు కొనసాగాయి. కొండ కింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. కళ్యాణకట్ట పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది. ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి గోదాదేవి విరచిత పాశురాన్ని పఠించారు. పాశుర పఠనం అనంతరం గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి బేడా మండపంలో వేద పండితుల మంత్రాచరణలో నాదస్వర వాయిద్యాల మధ్య తిరువీధి పల్లకి సేవను అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. సింహాద్రి శిఖరంపై వెలిసిన స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భూలోక వైకుంఠంగా ఖ్యాతిగాంచిన శ్రీరంగంలోని రంగనాథ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పగల్పత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవమూర్తి నంపెరుమాల్తో పాటు ఆల్వార్ల మూర్తులను కూడా ప్రాకారాల్లో ఊరేగించారు. ప్రధాన ఘట్టమైన ఉత్తరద్వార దర్శనం డిసెంబర్ 30న జరగనుంది. వైష్ణవ దివ్యక్షేత్రాల్లోనే అత్యంత ప్రధానమైన శ్రీరంగ క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి.
సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి నిర్వహించిన అన్నకోటోత్సవం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మారుమ్రోగింది. దేశవాసులంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆహారానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని వేడుకుంటూ స్వామివారికి చిత్రాన్నం సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు అశేష భక్తుల సమక్షంలో వేకువ జామున తిరుప్పావై పఠించారు. అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. వేములవాడ భీమన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే వరుసల్లో బారులు తీరారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తల నీలాలను సమర్పించిన అనంతరం భక్తులు కోడిమొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకం, అన్నపూజల్లో పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 4 గంటలు పడుతోంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా మల్లాపురంలో శ్రీ విప్లమలైల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర దేవికి హోమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకాలు, పుష్పాలంకరణ, మహామంగళహారతి సమర్పించారు. అనంతరం విశ్వమాతాశ్రమంలోని మండపంలో శ్రీ రాజరాజేశ్వర దేవికి హోమం నిర్వహించారు. మహిళలు 105 మంది మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం పూర్ణాహుతి, మహామంగళహారతి సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం సంగళ్లపాలెంలో వేద విద్వత్ సభ ఘనంగా జరిగింది. బ్రహ్మశ్రీ శ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద భాష్య విద్వాంసులు చిల్లా బాల సుబ్రహ్మణ్య సోమయాజులు, చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఘనాపాటి, హరి సామ్రాజ్య లక్ష్మీ వెంకటేశ్వర మెమోరియల్ వేదశాస్త్ర ట్రస్ట్ చైర్మన్ హరి అన్నయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో హుండీలను లెక్కించారు. 25 రోజులుగాను 71,80,000 పైబడి దేవస్థానానికి రాబడి వచ్చింది. 35.2 గ్రాముల మిశ్రమ బంగారం, 3.1 కిలోల మిశ్రమ వెండి కానుకలు కూడా వచ్చాయి. ఇక దత్తత ఆలయమైన నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోనూ హుండీలను లెక్కించారు. ఈ ఆలయానికి 15,47,000కు పైగా నగదు కానుకలు వచ్చాయి. లెక్కింపు ప్రక్రియలో దేవాదాయ శాఖ కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయం అధికారి రాజమౌళి, ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, రాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.